శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అన్నమయ్య జిల్లా కలికిరి వార్తలు. కలికిరి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో ఏఓకి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుంచి ఒకే అధికారి స్థానచలనం లేకుండా ఒకే చోట పనిచేస్తూ మార్కెట్ యార్డ్ నిధులు దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయన్నారు. మార్కెట్ యార్డ్ సంబంధించిన అద్దె భవనములు రెన్యువల్ చేసుకున్నప్పుడు షాపు యజమానుల దగ్గర అక్రమంగా వసూలు చేయడం, మార్కెట్ యార్డ్లో రైతుల దగ్గర నుంచి కేవలం 2% కమిషన్ వసూలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అతిక్రమించి ఇష్టానుసారంగా 15 నుంచి 20% వసూలు చేస్తున్నా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా కలకడలో మార్కెట్లో రైతుల దగ్గర ఎక్కువ కమిషన్ వసూలు చేస్తున్నారని రైతులు ఆందోళన చేసిన సూపర్వైజర్ పట్టించుకున్న పాపం పోలేదన్నారు. కలికిరి మార్కెట్ యార్డ్లో కనీస మౌలిక వసతులు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ ఉందన్నారు. వీటన్నిటిపై రైతులు ఎవరైనా ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్న పరిస్థితి అక్కడ ఉందన్నారు. కలకడ చెక్పోస్టు నుంచి రోజు ఆఫీస్ అవసరాల కోసం మామూలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపించి అవినీతి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని టిఎల్ వెంకటేష్ అధికారులను కోరారు.